హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యాబేజ్ 65 క్యాటరింగ్ స్టైల్లో అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ముందుగా 250 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, కాస్త పసుపు, 1 కప్ గోధుమ పిండి యాడ్ చేశాను. మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేసుకుందాం. పిండి మొత్తం క్యాబేజ్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం లెమన్ కూడా యాడ్ చేద్దాం, లెమన్ జ్యూస్. మరొకసారి మంచిగా కలుపుకుందాం. క్యాబేజ్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అయింది, చూసారుగా. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకుందాం. కాస్త పకోడీ పిండిలానే కలుపుకోవాలి, చూడండి అలా. ఇలా జారుడుగా కలుపుకోవాలి. నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో వేద్దాం. పకోడీలానే చిన్న చిన్నగా వేసుకోవాలి. మంట మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా తీసేద్దాం. నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అలానే కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకుందాం. మంట సిమ్లో పెట్టుకోవాలి వేసేటప్పుడు. రెండు వైపులా కాల్చుకుందాం, మంచిగా తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ 65 రెడీ. అందులో నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా ఫ్రై చేసి యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.